జిల్లాలో ఓటర్ల వివరాలను సంబంధిత ముసాయిదా ఓటర్ జాబితాను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశాల మేరకు అధికారులు విడుదల చేశారు. శనివారం సాయంత్రం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ముసాయిదా ఓటర్ జాబితాను జిల్లా రెవెన్యూ అధికారి డిఆర్ఓ వైవి గణేష్, పరకాల ఆర్డీఓ శ్రీనివాస్ ముసాయిదా జాబితాను విడుదల చేశారు. వాటి ప్రతులను, సీడీలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు, అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా డిఆర్ఓ వైవి గణేష్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్పెషల్ సమ్మరీ రివిజన్ 2024లో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు ఉన్న మొత్తం ఓటర్ల జాబితాను జనవరి 6వ తేదీన డ్రాఫ్ట్ పబ్లికేషన్ విడుదల చేయడం జరిగిందని, ఈ నెల 20, 21వ తేదీలో స్పెషల్ క్యాంపెయినింగ్ డేలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆ 2 రోజుల పాటు ప్రతి పోలింగ్ బూత్ లో బిఎల్ఓలు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. జిల్లాలోని 18 సంవత్సరాలు నిండిన యువ ఓటర్లు ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలన్నారు. ఈ నెల 22వ తేదీ వరకు క్లెయిమ్స్, ఓటర్లకు సంబంధించిన వివరాలపై అభ్యంతరాల స్వీకరణ ఉంటుందని డిఆర్ఓ తెలిపారు. జిల్లాలోని ఓటర్లకు సంబంధించిన ఫైనల్ జాబితా ఫిబ్రవరి 8వ తేదీన ఉంటుందన్నారు. హన్మకొండ జిల్లాలోని పరకాల నియోజకవర్గంలో 239 పోలింగ్ కేంద్రాలు ఉండగా మొత్తం ఓటర్లు 2,22,504 ఉన్నారని తెలిపారు. అదేవిధంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 244 పోలింగ్ కేంద్రాలు ఉండగా మొత్తం 2,87,903 మంది ఓటర్లు ఉన్నారని వివరించారు. ఈ సమావేశంలో అధికారులు ప్రసాద్ రావుతో పాటు వివిధ రాజకీయ పార్టీల నుంచి రావు అమరేందర్ రెడ్డి, పి ప్రవీణ్ కుమార్, ఎం మణి, సయ్యద్ ఫైజుల్లా తదితరులు పాల్గొన్నారు.